హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, మన జీవితంలో మనం దేవుణ్ణి సంతోషపెట్టాలన్నా, ఆయన ఆనందింపజేయాలన్నా, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలన్నా, మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అన్ని విషయములలో మనం వర్ధిల్లాలన్నా దైవికమైన జ్ఞానం అనేది చాలా అవసరం. వాక్యాన్ని మన జీవితంలో, మన హృదయంలో కలిగి ఉండడము, వాక్యానుసారంగా నడుచుకోవడము, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు వెలుగులో బ్రతకడము అవసరమై ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు, వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వారు దప్పికొనగా వారి దాహాన్ని తీర్చాడు. వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారంనిచ్చి పోషించాడు. ఒక తండ్రిగా, నాయకుడిగా, స్నేహితుడిగా, ఒక ప్రేమికుడిగా వారికి ఉంటూ అన్ని విషయాలలో వారిని తృప్తిపరుస్తూ ఆనందింపజేస్తూ వచ్చినప్పటికీ కూడా వారు అన్య దేవతలను అనుసరించి విగ్రహములను పెట్టుకొని దేవునికి కోపాన్ని తెప్పించారు. దేవుని యొక్క మాటను ధిక్కరించి నడుచుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా జనులైన ఇశ్రాయేలీలు జ్ఞానం లేక నశించిపోతున్నారని. ఈరోజు కూడా క్రీస్తు మీ జీవితంలో మనల్ని రక్షించాలని ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. క్రీస్తుకు నువ్వు లోబడి జీవించగలుగుతున్నావా? ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా? లేదా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని తెలిసినా, రక్తం చిందించాడని తెలిసినా కూడా ఇంకా లోకంలో జీవిస్తున్నావా? పాపంలో జీవిస్తున్నావా? అయితే నీలో వాక్య జ్ఞానము లేదన్నమాట. అయితే నీ హృదయంలో వాక్యానికి చోటు లేదన్నమాట. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు తప్పైన త్రోవల వైపుగా అడుగులు వేయరు. కాబట్టి దైవికమైన జ్ఞానమును కలిగి ఉండండి. నిత్య జీవానికి వారసులు కండి. మీ జీవితంలో వర్ధిల్లండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.